Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ 54,940 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో నేను నిన్న ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి నిన్న ప్రీవియస్ వీడియోస్లో నేను పర్టికులర్ చెప్పడం జరిగింది 56,000 నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది, స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది. నిన్న కాదు, గత 2-3 రోజుల నుంచి కూడా నేను వీడియో చేసినప్పుడు కూడా ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ లెవెల్లో ఉందని కూడా మీకు నేను 56,000 నుంచి చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా నిన్న ఇంకో పాయింట్ కూడా చెప్పడం జరిగింది. నేను రెండో పాయింట్, ఒక రాంగ్ బయింగ్ బిల్లింగ్ మార్కెట్ కంపల్సరీగా కొద్దిగా చేసుకుంటే కన్సోలేషన్ మోడ్ చేసుకోవాలి. ఒకవేళ గ్యాప్ ఇంత మూమెంట్లో గ్యాప్ డౌన్ అయితే రాదు మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొద్దిగా మార్కెట్ దాని బిహేవియర్ తగ్గట్టుగానే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి అయితే రావటం మంచిదే. హెల్దీ కరెక్షన్ వైపుకి మార్కెట్ వచ్చిందన్నమాట. కానీ ఇక్కడ మనకు ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు వచ్చిన వాల్యూ మనకి చూసుకుంటే కనుక ఈరోజు వాల్యూమ్ బట్టి మనకి నిన్న కానీ ఇవాళ అదే గత 2-3 డేస్ నుంచి వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేస్తాను రెడీ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆ ప్యాటర్న్ని కన్ఫర్మేషన్ అయితే చేసుకోవడానికి రెడీ అయిపోయింది అనమాట మార్కెట్. ఈరోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం మనకి ఎందువల్ల చెప్తున్నానో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్కి, ఓకేనా. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. కావాలంటే మీకు ఇక్కడ ఓకే, జస్ట్ ఏ మినిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లెవెల్ మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ లెవెల్ మాత్రం ఈ రోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ రావాలి. మార్కెట్ ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ వస్తే అగైన్ మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం మార్కెట్ ఉంది అని చెప్పి ఇంటిమేషన్ చేసింది మా అడ్వాన్స్ లెవెల్స్లోని. ప్రజెంట్ మనకి ఈ రోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం ఒకవేళ ఇది సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటే మార్కెట్ డెఫినెట్గా ఒక పోలన్ ఫ్లాగ్ మనకి మార్కెట్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ మాత్రం డెఫినెట్గా మార్కెట్ క్రియేట్ అవుతుందన్నమాట. ఇక్కడి నుంచి మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ చేసుకుంటుందని చెప్పి ఈరోజు ఇంటిమేషన్ ఇచ్చింది మార్కెట్. కానీ ఎంత పర్సెంటేజ్ వరకు సపోర్ట్ చేసుకుంటుందని చెప్పి మార్కెట్ మాత్రం ఈరోజు మనం చెప్పలేదు, ఎందుకంటే వాలటిలిటీ కారణంగా. సో రేపు కూడా మార్కెట్ వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. రేపు కూడా మార్కెట్ వాలటిలిటీ క్రియేట్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక ఇంటిమేషన్ అయితే జారీ చేస్తుంది. మార్కెట్ ఈ లెవెల్ ఎంత పర్సెంటేజ్ వరకు అయితే మార్కెట్ సపోర్ట్ చేసుకుంటుందో అని చెప్పి మనకి ముందుగానే చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకవేళ రేపు కూడా మార్కెట్ వాలటిలిటీతో ఒక వాల్యూమ్ ఈరోజు జనరేట్ చేసుకున్నంత వాల్యూమ్ కూడా రేపు కూడా జనరేట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఎంత పర్సెంటేజ్ ఉందో మనకి రేపు కానీ ఎల్లుండి కానీ మనకి రేపు ఎల్లుండి మనం తెలుసుకునే అవకాశం ఉందన్నమాట, ఓకేనా. సో ఈరోజు వాల్యూమ్ మన గురించి మాట్లాడుకుందాం. రేపు మనకి ఏ విధమైన వాల్యూమ్ వస్తుందో మనకి తెలియదు కాబట్టి ఈరోజు వచ్చిన వాల్యూమ్ పట్టుకుని చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం ఇక్కడ 72% మాత్రం సపోర్ట్ చేసుకుంటుంది ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అని చెప్పి మనకి మార్కెట్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. 72% అనమాట, ఓకేనా. ఒకవేళ రేపు పొద్దున్న ఏదైనా సెల్లింగ్ వస్తే, కానీ దానికన్నా ముందు ఒక నోట్ అయితే ఉంది, మీరు గుర్తులు మైండ్లో పెట్టుకోవాలా. ఏదైనా ప్రపంచంలో బ్యాడ్ న్యూస్ వస్తే నేను కాదు, FLDL కూడా సపోర్ట్ లెవెల్ కూడా పనిచేయు, ఎందుకంటే మార్కెట్ సెల్లింగ్లోకి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే, గుడ్ న్యూస్ వస్తే మార్కెట్ బయింగ్ వైపు వెళ్ళిపోద్ది. ఆ న్యూస్ ఉన్నంతకాలం కూడా మార్కెట్ వెళ్ళిపోద్ది అనమాట. ఇది దృష్టిలో పెట్టుకోండి. సో వరల్డ్ అంతా బాగుంది పర్లేదంటే మాత్రమే ఎవరు చెప్పిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వర్క్ అవుతాయి, లేదంటే ఏ సపోర్ట్ ఏ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఎవరు చెప్పినా వర్కౌట్ అవ్వదు. ఇది 100% నేను గ్యారంటీగా అయితే చెప్తాను. నేను చాలా మార్కెట్లు చూసాను, చాలా సంవత్సరం నుంచి మార్కెట్లో నేను చూస్తున్నాను కాబట్టి నేను కోవిడ్ పాండమిక్ చూశాను. దానికన్నా ముందు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రెసిడెంట్ అవుతారని చెప్పి PM అవుతారని చెప్పి 2000 పాయింట్స్ మార్కెట్ గెయిన్ అయింది. అది ఆ మూమెంట్ కూడా చూసాను. దానికన్నా ముందు కూడా ఇంకో చాలా మార్కెట్లు అయితే చూడడం కూడా జరిగింది. సో దానివల్ల ఇంపాక్ట్ నేను మీకు చెప్పగలుగుతున్నమాట, ఓకేనా. సో అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక ప్యాటర్న్ కదా, మీకు ఆల్రెడీ ప్యాటర్న్ చెప్పడం జరిగింది. ఈ ప్యాటర్న్ పోలన్ ఫ్లాగ్ అనమాట, ఓకేనా. సో మార్కెట్ ఇది క్రియేట్ అవ్వడానికి, ఈ పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ క్రియేట్ అవ్వడానికి రెడీ అవుతుంది. మొన్నటి వరకు ఏం చెప్పానంటే మీకు నాకు కన్ఫర్మేషన్ రావాలి మార్కెట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఉన్న వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఈ పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్కి కన్ఫర్మ్ అవడానికి మార్కెట్
ప్రయత్నిస్తుంది, రెడీ అవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే బేసిక్లో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. మన రెసిస్టెన్స్ లెవెల్ ఎంతవరకు వర్కౌట్ అయిందో లేదో మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను, మొన్న గతం నుంచి చెప్పడం వచ్చింది. గతంలో కూడా మీకు ఒక మాట చెప్పాను. సపోర్ట్ లెవెల్ని చూసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కంపేర్ చేసుకుంటే మాత్రం కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా ఉందని కూడా మీకు ముందు నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. సపోర్ట్ లెవెల్ దీంతో కంపేరింగ్ చేసుకుంటే సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంది అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది స్ట్రాంగ్గా ఉందని కూడా మీకు కొద్దిగా స్ట్రాంగ్, మరి ఇది స్ట్రాంగ్ అంటే ఇది 10% ఉంది, ఇది 100% స్ట్రాంగ్నెస్ అని కాదు. ఇది 40% స్ట్రాంగ్నెస్ ఉంది, ఇది 50% స్ట్రాంగ్నెస్ ఉంది అంతే అనమాట. ఓకేనా. కొద్ది స్ట్రాంగ్నెస్తో మార్కెట్ ప్రజెంట్ అయితే రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఆ స్ట్రాంగ్నెస్ నిన్న కూడా చూపించింది, ఈ రోజు కూడా చూపించింది. చూడండి, మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఏ సపోర్ట్ లెవెల్, ఏ రెసిస్టెన్స్ లెవెల్ ఇన్ని రోజుల నుంచి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నా సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఫెయిల్యూర్ అవ్వలేదు. ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయితే మాత్రం అది వేరే విధంగా మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. అంటే గొప్పని కాదు, నేను ఇప్పుడు వచ్చి ఎన్ని వీడియోలు చేస్తాను, లైవ్ వీడియోలు కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ లెవెల్స్లో కూడా ట్రేడ్ చేసి నేను పోస్ట్ చేయడం కూడా జరిగింది. కావాలంటే ఆ వీడియో మీరు చూసుకోవచ్చు. సో అయితే చూడండి, ఇక్కడ మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి చూడండి, మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ మల్టిపుల్ టైం మార్కెట్ మనకి టెస్ట్ అయితే చేసిందనమాట. ఈ లెవెల్ ఈ రోజు అయితే నిన్న ఏ విధంగా అయితే టెస్ట్ చేసిందో ఈ రోజు కూడా అదే విధంగా మనకి రెసిస్టెన్స్ లెవెల్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. సో చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మల్టిపుల్ టైం ఒక ఫస్ట్ అటెంప్ట్ చేసింది మార్కెట్, అగైన్ డౌన్ నుంచి వచ్చి సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ట్రై చేసింది మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి. అక్కడి నుంచి మార్కెట్ బ్రేక్ చేయలేక మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్లో వెళ్ళి, ఎందుకంటే సెల్లర్స్ అక్కడి నుంచి కొద్దిగా తొక్కడం వల్ల మార్కెట్ వెళ్ళి ప్రజెంట్ అయితే ఈ లెవెల్లో ఏం చేయాలో మార్కెట్ అర్థం కాదు, కన్ఫ్యూజన్ మోడ్లో ప్రజెంట్ అయితే 12:45 నుంచి ఈ లెవెల్లోనే మార్కెట్ ఉండిపోయిందనమాట. ఏ లెవెల్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఓకేనా. సో అంటే మార్కెట్ నేను నిన్న మీకు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. నిన్న మీకు ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. సపోర్ట్ లెవెల్ 55,000 దగ్గర నుంచి ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ కూడా మీకు ఈ లెవెల్ దగ్గర 55,000 సపోర్ట్ లెవెల్ ఉందని కూడా నిన్న మీకు చెప్పడం జరిగింది. ఈరోజు సపోర్ట్ లెవెల్ చూడండి, మనకి 55,000 దగ్గర నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం, అది ఈ లెవెల్ 55,000 లెవెల్ అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం టెస్ట్ చేసింది మార్కెట్. మన రెసిస్టెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, అదేవిధంగా నేను చెప్పిన సపోర్ట్ లెవెల్ కూడా టెస్ట్ చేసి ప్రజెంట్ అది బ్రేక్ అక్కడే హోల్డ్ అయిందండి. మరి దారుణంగా సెల్లింగ్ అవ్వలేదు. అలాగని చెప్పి ప్రజెంట్ అప్సైడ్ మూమెంట్ కూడా మన రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ చేయకుండా హోల్డ్లో ఉండిపోయింది అనమాట. కన్ఫ్యూజ్ మోడ్లో ఉండిపోయింది మార్కెట్, ఏం చేయాలో తెలియక ఉండిపోయింది అనమాట. కానీ మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి, వస్తే సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా డౌన్ఫాల్ సెల్లింగ్ రావాలి, వస్తే మరీ మంచిదే. ఒకవేళ వస్తే మాత్రం మార్కెట్లో 54,500 ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మాత్రం 54,000 అయితే సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. కొద్ది వీక్గా 54,500 కొద్ది వీక్ సపోర్ట్ లెవెల్ ఉంది. కొద్ది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ మాత్రం దీంతో కంపేర్ చేస్తే 54,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఉందన్నమాట. అదేవిధంగా మనకి అప్సైడ్ మూమెంటం అయితే ఈ లెవెల్ కంపల్సరీగా ఒక వాల్యూమ్తో బ్రేక్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఏదో లాస్ట్ మూమెంట్లో వెళ్ళి వచ్చేసినట్టు కాదు, ఈ లెవెల్ కంపల్సరీ కొద్ది స్ట్రాంగ్నెస్గా క్రియేట్ అయింది, ఒక వాల్యూమ్తో మనం బ్రేక్ చేయాలన్నమాట. ఒకవేళ మార్కెట్ రేపు అగైన్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తానికి కొద్ది అప్సైడ్ మూమెంటం వెళ్ళినా సరే మళ్ళీ అగైన్ మార్కెట్ తొక్కేస్తారు. ఒకవేళ అలా కాకుండా ఒక రాంగ్ బయింగ్లో ఏదో న్యూస్ ఇంపాక్ట్ వల్ల రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్ళిపోయిందంటే తర్వాత 2 days కానీ 3 days నుంచి మార్కెట్ మళ్ళీ కొద్ది సెల్లింగ్ ప్రెజర్కి తీసుకొచ్చేస్తారనమాట. అప్పుడు మనకి ఈ పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ చూడు, ఆ ప్యాటర్న్ ఫెయిల్యూర్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు మాత్రం డిసిషన్ నాకు తెలుసుండి ఈ పోలన్ ఫ్లాగ్ కన్ఫర్మేషన్ అవ్వాలంటే కంపల్సరీగా మార్కెట్ కొద్ది హెల్దీ కరెక్షన్ వైపు రావాలా. ఆ హెల్దీ కరెక్షన్ కూడా వాలటిలిటీతో కొద్ది రావాలి మార్కెట్. అది కూడా 60 degrees 90 degrees మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మరీ మంచిది. అలా వస్తే మాత్రం ఈ పోలన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బయ్యర్స్ సెల్లర్స్ కలిపి. ఈ పోలన్ ఫ్లాగ్ని మనకి కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటుందని కూడా మనకి మార్కెట్ ఈ రోజు ఇచ్చిన వాల్యూమ్ బట్టి కన్ఫర్మేషన్ అయితే చేసుకోవడం రెడీ అయిపోతుంది మార్కెట్. ఈ వాల్యూమ్ని ఫెయిల్యూర్ చేయకూడదు. ఈ వాల్యూమ్ని ఫెయిల్యూర్ చేస్తే మాత్రం మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చేసే అవకాశం ఉంది. మనకి 50,000 దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ ఇదే వాల్యూమ్ని మనకి ఒకవేళ ఫెయిల్యూర్ చేసుకుంటే మార్కెట్, అలా కాకుండా మార్కెట్ ఫెయిల్యూర్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మన 56 రానున్న రోజులు 56,000 మనకి మార్కెట్లో బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది. దానికన్నా ముందు కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చి వాల్యూమ్ని మార్కెట్ జనరేట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చెప్పడం జరిగింది మీకు. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,578 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అది నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో కొన్ని ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనకి 25,000 దగ్గర అయితే రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 25,500 వరకు అయితే మన టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం 25,000 రెసిస్టెంట్గా ఫెయిల్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావడం జరిగింది. నిన్న ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్పడం జరిగింది, నిఫ్టీలో చెప్పడం మార్కెట్ రాంగ్ బయింగ్ వెళ్ళింది మార్కెట్. సో మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ ప్రైస్ కొద్దిగా రావాలని కూడా చెప్పడం జరిగింది. కానీ రావడం మరీ మంచిది అనమాట. డెఫినెట్గా మార్కెట్ నిఫ్టీ మళ్ళీ 24,000కి అయితే తీసుకొచ్చేయాలి మార్కెట్ని నాకు అంచనా ప్రకారం. న్యూస్ బేసిక్ మీద ఏదో వెళ్ళింది మార్కెట్. సో ఇక్కడ 24,000 రావడానికి కారణం అయితే కొన్ని కారణాలు ఉన్నాయి, అది కూడా ఒకసారి చూస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఒక కామన్ గ్యాప్ అప్ అయితే ఉంది. ఇక్కడ 25 మనకి మార్కెట్ కామన్ గ్యాప్ అప్ని ఫిల్ చేసుకుని మార్కెట్ ఒక ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కామన్ గ్యాప్ అప్ని క్రియేట్ చేసుకుని మార్కెట్ ఈ సపోర్ట్గా మారి వెళ్ళింది. దానికన్నా ముందు ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇక్కడ హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో మార్కెట్ క్రియేట్ చేస్తుంది, కానీ వాల్యూమ్ అయితే సరైన వాల్యూమ్ అయితే రాలేదు. ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్గా క్రియేట్ చేసుకోవాలి, మార్కెట్ డౌన్ఫాల్కి తీసుకొచ్చేసి ఇది రెసిస్టెంట్గా క్రియేట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. మళ్ళీ మార్కెట్ని డౌన్ఫాల్ అయితే ఎక్కడి నుంచి అయితే పెంచారో అక్కడికైతే తీసుకొచ్చే అవసరం మరీ మంచిదన్నమాట. దానికన్నా ముందు మార్కెట్ ఇంకా కొద్ది హెల్తీ కరెక్షన్ వైపు రావాలి. మార్కెట్ నిఫ్టీ వస్తే కొద్దిగా ఇది కూడా ఈ మూమెంట్లో వస్తే మాత్రం వాలటిలిటీగా రావాలన్నమాట. మార్కెట్ వాలటిలిటీగా వస్తే డెఫినెట్గా మార్కెట్ 23,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని లేపుతారనమాట, పైకి అప్సైడ్ మూమెంట్కి తీసుకెళ్లే పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడే 2 days రేపు ఎల్లుండిలో ఇక్కడే మనకి క్రియేట్ ఈ రెసిస్టెంట్ ఇంతకుముందు రెసిస్టెంట్ లెవెల్ని ఇప్పుడు సపోర్ట్గా మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడెక్కడే మార్కెట్ కొద్దిగా ఈ రేపు ఎల్లుండి ఇక్కడెక్కడే మార్కెట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తే మాత్రం అలాగైనా సరే మార్కెట్ డేంజర్ జోన్లో ఉన్నట్టే మార్కెట్. ఎందుకంటే ఇంత రాంగ్ బయింగ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ రెసిస్టెంట్ లెవెల్ని సపోర్ట్గా మార్చుకోకూడదు. డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ డౌన్ఫాల్కి రావాలి. వచ్చిన తర్వాత మార్కెట్ ఈ రెసిస్టెంట్కి డౌన్ఫాల్ నుంచి మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు ఈ రెసిస్టెంట్ని బ్రేక్ చేయాలన్నమాట. అంత ఈజీగా రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ నిఫ్టీలో ఉండకూడదంట. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ అడ్డదిడ్డంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్గా తీసుకెళ్ళిపోతే మాత్రం రానున్న రోజుల్లో మార్కెట్ని ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే డెఫినెట్గా నిఫ్టీలో మనం చూస్తాము. ఓకేనా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొద్దిగా మార్కెట్ కంపల్సరీగా హెల్తీ కరెక్షన్ వైపు రావాలి, డౌన్ సైడ్కి రావాలి. మార్కెట్లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎవరు పడితే ఇష్టాసారంగా బయింగ్ చేస్తే మాత్రం హర్షద్ మెహతా లాగా చేస్తారన్నమాట. అందరూ ఒక యూనిటీగా కలిసిపోతారు. ఎఫ్ఐఎల్ డిఎల్ కూడా వాళ్ళు యూనిట్గా కలిసి ఎవడైతే బయింగ్ చేస్తున్నారో వాడిని తొక్కడానికి స్టార్ట్ చేస్తారన్నమాట. సో దాని గురించి ఏంటంటే ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా సరే మార్కెట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అది ఫాలో అయిన వాళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ మార్కెట్లో ప్రజెంట్ ఆగలుగుతారు. లేదంటే మాత్రం అందరూ కలిసి యూనిటీ అయిపోయి హర్షద్ మెహతాని తొక్కినట్టు తొక్కుతారన్నమాట. ఓకే? సో అయితే మనకి ఇంట్రాడే బేసిక్లో మనకి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్ అయితే మన ప్రజెంట్ అయితే క్రియేట్ అయి ఉంది. రెసిస్టెన్స్ జోన్ 25,000 లెవెల్ అనమాట. ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి అంటే మాత్రం కొద్ది వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మార్కెట్ కంపల్సరీ డౌన్ఫాల్కి రావాలి. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా మార్కెట్ క్రియేట్ అయి ఉంది. కాబట్టి ఈ హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా మార్కెట్ ప్రజెంట్ అయితే ఈ ఫెయిల్యూర్ చేయలేదు. ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది, హిట్ అండ్ షార్ట్ పద్ధతికి ఫెయిల్యూర్ చేయాలా, ఈ రెసిస్టెంట్ లెవెల్ని సపోర్ట్గా మార్చుకోవాలి, కాబట్టి వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ నిన్న న్యూస్ బేసిక్ మీద మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సపోర్ట్గా మార్చుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తున్నారు. కానీ మార్కెట్ ఇది అంత యాక్సెప్ట్ చేయదనమాట. మార్కెట్ ఈ మూమెంట్ని కంపల్సరీ మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి అయితే రావాలి. వచ్చిన తర్వాత మార్కెట్ దాని వాల్యూమ్ బట్టి డిసైడ్ చేసి మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి ఇంకా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందో చూడాలన్నమాట. ఓకే? సో దానికన్నా ముందు మనకి రేపు ఇంటర్డే బేసిక్లో చిన్న సపోర్ట్ లేదు, ఈ లెవెల్ సపోర్ట్గా చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ అంటే డైరెక్ట్గా సెల్లింగ్ రాకపోవచ్చు, కొద్ది ఇంటర్డే బేసిక్లో సెల్లింగ్ నాకు తెలిసిండి 15 నిమిషాలు ఒక 20 నిమిషాలను కొద్ది నా అంచనా ప్రకారం అయితే 10-20 నిమిషాలను మార్కెట్ ఇక్కడ సపోర్ట్ చేసుకోవాలి. 5 minutes క్యాండిల్లో చేసుకున్న తర్వాత సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలా వస్తే మాత్రం మంచిదన్నమాట. అప్పుడు అలా వచ్చిన పక్షంలో ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్గా మళ్ళీ క్రియేట్ అయిపోయే అవకాశం ఉంది. ఆ సెల్లింగ్ ప్రెజర్లో మనకి వాల్యూమ్ అయితే జనరేట్ అవుద్ది. ఆ వాల్యూమ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఇక్కడ సపోర్ట్కి రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం ఉంది. అలా సో
ఇక్కడ ఇంకో రీజన్ ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ అయిపోతే మాత్రం ఇక్కడ సపోర్ట్ చేసుకుంటుందా, ఈ సెల్లింగ్ వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతుంది ఇది రెసిస్టెంట్గా మారుతుందా, మళ్ళీ అగైన్ మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ తీసుకెళ్ళి సపోర్ట్గా మారుతుందో అప్పుడు మనం డిసైడ్ అవుతుందన్నమాట. ఈ సెల్లింగ్ ఇక్కడ వచ్చి సెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అని నాకు. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఆపోజిట్ సైడ్లో ఏదో న్యూస్ బేసిక్ మీద మార్కెట్ ఏదో అప్సైడ్ మూవ్మెంట్ తీసుకెళ్ళాలి కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ రానున్న రోజు మళ్ళీ 25,000 దగ్గర నుంచి ఒక చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఫేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళకూడదు మార్కెట్. ఓకేనా, ఒకవేళ 1 డే 2 డేస్ ఇక్కడ హోల్డ్ అయ్యి మార్కెట్ వెళ్తే అది వేరే వాల్యూమ్తో మనకి డిసైడ్ అవుతుంది, వేరే వాల్యూమ్తో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తామన్నమాట. అలా కాకుండా ఇది న్యూస్ బేసిక్ మీద మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మార్కెట్ నిఫ్టీ మాత్రం కొద్దిగా డేంజర్ జోన్లో మనకు ఉన్నట్టే. సో నిఫ్టీలో ఇంకో పాయింట్ అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇంత గతంలో ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైం దీని వీక్నెస్ క్రియేట్ చేస్తానికి మార్కెట్ ట్రై చేసింది. సో అదేవిధంగా మార్కెట్ ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి ఇక్కడ డౌన్ఫాల్ నుంచి ఇక్కడి నుంచి హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా మార్కెట్ కంటిన్యూ ఒకవేళ హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా మార్కెట్ క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ అయ్యే అవకాశం నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో రేపు మనకి ఈ వాల్యూమ్ రేపు కూడా వాలిటిలిటీకి ఉండే అవకాశం ఉంది మార్కెట్. సో జాగ్రత్త, బీ కాషియస్గా మీరు ట్రేడ్ చేయడం ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.